ప్రశాంత్ కిషోర్ తాను ఈ పొలిటికల్ కన్సల్టెన్సీ ప్రపంచం నుంచి వైదొలుగుతున్నాను, నేను ప్రజా జీవితంలోకి ఎంటర్ అవుతున్నాను, పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నాను, ప్రజలతో ప్రత్యక్షంగా కలిసేందుకు బీహార్లో పాదయాత్ర చేస్తున్నాను, ఇక నేను ఇప్పటి వరకు చేస్తున్న పొలిటికల్ కన్సల్టెన్సీ ఇక చెయ్యను అని గోవా ఎన్నికల తర్వాత ప్రకటించారు. బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రస్తావన చేశారు. జన్ సురాజ్ అభియాన్ అని పెట్టుకొని బీహార్లో భారీ పాదయాత్ర కూడా చేస్తున్నాడు. ఈవెన్ దాన్ని వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని కూడా చెప్తున్నాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిశాడు. సో ఆ షో టైమ్ కన్సల్టింగ్ అంటే తెలుగుదేశానికి ఇప్పుడు పొలిటికల్ కన్సల్టెన్సీగా ఉన్న సంస్థ, ఈ సంస్థకు చెందిన తన మాజీ కొలీగ్ గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన శాంతను సింగ్తో వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిశాడు. సో మరి ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ కన్సల్టింగ్ వదిలేసినట్లా, ఫుల్ టైం పొలిటీషియన్ అయినట్లా, మరి ఆయన ఇంకా పొలిటికల్ కన్సల్టింగ్ ఉన్నట్లా, అది ప్రశాంత్ కిషోర్కే తెలియాలి. పాలిటిక్స్లో ట్రాన్స్పరెన్సీ కావాలని కోరుకుంటారు, పొలిటికల్ కన్సల్టింగ్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఇక ఆయన ఐపాక్తో ఉన్నాడా లేడా, మరి ఐపాక్ జగన్తో ఉందా లేదా, ఇప్పుడు మరి ఐపాక్లో చీలిక వచ్చిందా లేదా, జగన్మోహన్ రెడ్డికి ఐపాక్ మధ్య కాంట్రాక్ట్ ఏమైనా తెగిందా? సో ఈ ప్రశ్నలకు మనకు ఇంకొన్ని రోజులు పడుతుందేమో సమాధానం. కానీ ప్రశాంత్ కిషోర్ కన్సల్టింగ్ ఫీల్డ్ వదిలేశాడని చెప్పి మళ్ళీ కన్సల్టింగ్ ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాడు? దీనికి రకరకాల కొన్ని వర్గాలు చెప్తున్నది అంటే ఆయన జన్ సురాజ్ అభియాన్కు నిధులు కావాలి, బీహార్లో ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. సో అందువల్ల ఐపాక్లో ఈ జన్ సురాజ్ అభియాన్ను స్పాన్సర్ చేయడం పైన భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి, అందువల్ల అక్కడ విభేదాలు ఉన్నాయి. అందువల్ల ఆయన ఈ నీడ్స్ ఫండ్స్ అందుకొరకు తెలుగుదేశం పార్టీతో కలుస్తున్నాడు అన్నది ఒక థియరీ. ఏ థియరీ నిజమో నాకు కూడా తెలియదు. కానీ రియాలిటీ అయితే పొలిటికల్ కన్సల్టింగ్ వదిలేసిన వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడుతో ఏం చర్చించడానికి వచ్చాడు? బీహార్లో జన్ సురాజ్ యాత్ర ఎలా నడపాలని చంద్రబాబు నాయుడు సలహాలు తీసుకోవడానికి వస్తాడా? ప్రత్యేకంగా లోకేష్ను తీసుకొని ఆయన ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళడము, ఆ విజువల్స్ బయటికి రావడము, ఇదంతా చూస్తుంటే ఇదొక పథకం ప్రకారమే ప్రశాంత్ కిషోర్ టీడీపీతో కలుస్తున్నాడు, చేరుతున్నాడు టీడీపీతో కన్సల్టింగ్లో అనేటువంటి ఫీలర్ కాదు, బలమైన సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వటానికి నిర్ణయించుకొని చేశారు. ఎందుకంటే ఇదేం రహస్య భేటీ కాదు, నిజంగా ఎవరికి తెలియకుండా కూడా కలిసి వెళ్ళవచ్చు. కానీ బహిరంగంగా ప్రకటించకపోయినా తెలిసేలా ఈ కలయిక జరిగింది. అందువల్ల ప్రశాంత్ కిషోర్ మరి చెప్పిన దానికి ప్రస్తుతం చేస్తున్న దానికి తేడా ఏంటి? పొలిటికల్ కన్సల్టింగ్ నుంచి సన్యాసం తీసుకున్న వ్యక్తిని మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎలా ఒప్పించి అడ్వైజర్గా కన్సల్టింగ్ తీసుకొచ్చుకుంటున్నాడు? ఐపాక్ లేకుండా ప్రశాంత్ కిషోర్ ఏం కన్సల్టింగ్ ఇస్తాడు, ఏం అడ్వైజ్ ఇస్తాడు అనేటువంటి ప్రశ్నలు. అంటే రాబిన్ శర్మ టీం షో టైమ్ కన్సల్టింగ్ కూడా రాబిన్ శర్మ కానీ శాంతను సింగ్ కానీ గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసిన వాళ్ళే కనుక వాళ్ళ ఏజెన్సీలు చేసే ఫీల్డ్ వర్క్ ఆధారంగా ప్రశాంత్ కిషోర్ సలహాలు ఇవ్వడం వరకే చేస్తాడా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇవాళ ప్రశాంత్ కిషోర్ చుట్టూ ముసురుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారినప్పుడు అంతకుముందు మాట్లాడిన దానికి ఇప్పటికీ సంబంధాలు ఉండవు. అలాగే రాజకీయ నాయకులు వ్యూహకర్తల మధ్య కూడా సంబంధాలు అలాగే. చంద్రబాబు నాయుడు సైతం ప్రశాంత్ కిషోర్ను తీవ్రంగా తప్పుపట్టాడు. వైసీపీని తెలుగుదేశం మీడియా, అనుకూల మీడియా విమర్శించేటప్పుడు కూడా ప్రశాంత్ కిషోర్ను కూడా ఈక్వల్గా పారేశారు. కానీ అవన్నీ మర్చిపోయి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. అంటే రాజకీయ నాయకులే మర్చిపోతున్నప్పుడు కన్సల్టెంట్లను ఎవరు అడిగారు అని అనుకోవచ్చు, పాసిబిలిటీ. బట్ ఏదైనా అసలు ప్రశాంత్ కిషోర్ ఈ ఫీల్డ్లో ఉన్నాడా లేడా? మరి జన్ సురాజ్ అభియాన్ అంటూ తన సొంత పొలిటికల్ క్యారీర్ నడుపుకుంటూ
ఆయన మరి టీడీపీకి ఏ రకమైన కన్సల్టేషన్ అందిస్తాడు? ఇలాంటి ప్రశ్నలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ అన్నా చెప్పాలి, తెలుగుదేశం పార్టీ అయినా చెప్పాలి.